ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రత్యర్థులు ఎంతటి వారైనా సరే వారిని ప్రశ్నిస్తూ ప్రజలకు న్యాయం చేస్తూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్గా బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి రాపోలు రాములు గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఎస్సీ విభజన రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీల కోటా కావాలని మందకృష్ణ మాదిగ కొట్లాడుతున్నారు. ఆయన తరపున మోదీ వచ్చి హామీ ఇచ్చారు, నేను ప్రకటిస్తాను అని చెప్పి. ఇప్పుడు మోదీ వైపుకే అందరూ ఎస్సీలందరూ ఉన్నారు, మాదిగలందరూ సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? గుర్తుందో లేదో పోయిన ఎలక్షన్లలోనే మోదీ గారు ఒక మాట అన్నారు, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏబీసీ వర్గీకరణ చేస్తామన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయిందండి చెప్పండి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. 100 రోజులు అంటే 3 నెలలు. 3 నెలల్లో మీరు ఎందుకు అమలు చేస్తారని చేయకపోగా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వచ్చేసి మీరు వర్గీకరణ చేస్తామని మందకృష్ణ మాదిగని తీసుకొచ్చి మీటింగ్ పెట్టారు. మళ్ళీ పెట్టి మన బిల్లు పెట్టవచ్చు కదా, వర్గీకరణ బిల్లు మన పార్లమెంట్లో పెట్టవచ్చు కదా. ఒక కమిషన్ వేసారు. ఎందుకంటే కమిషన్ గతంలోనే ఉషా మెహ్రా కమిషన్ వేసి రిపోర్ట్ ఇచ్చింది కదా, మన రిపోర్టు ఆధారంగా ఎందుకు చేయలేదు? చేయమనే కదా చెప్పిన వాళ్ళు, ఉషా మెహ్రా కమిషన్. ఇప్పుడు మళ్ళీ కమిషన్ అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం ఏంటంటే మోదీ అన్నీ కూడా కాలయాపన చేసేవి, మోదీ అన్నీ కూడా పని చేసేది కాదు. ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ చేతులు తెలుపుకున్నాడు. అంటే ఎన్నికల మందకృష్ణ మాదిగా నువ్వు ఎవరు మాదిగను నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే ఆయనది ఒక పార్టీ ఉంది, బహుజన సోషలిస్ట్ పార్టీ, ఒక రాజకీయ పార్టీని పెట్టుడు. ఆ పార్టీ మీద ఎందుకు పోటీ చేస్తాడని నేను అడుగుతున్నా. మందకృష్ణ వలనే ఇలా మాదిగ జాతి గుర్తింపు వచ్చింది. మాదిగ కోసం సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాడు మందకృష్ణ, అంతవరకు నేను అగ్రి. కానీ మాదిగలంతా బీజేపీ వైపే ఉంటున్నాం అనేది వచ్చి అబద్ధం. పోనీ మాదిగలంతా ఓట్లు వేస్తే మరి 3 సార్లు పోటీ చేసినటువంటి మందకృష్ణ ఎందుకు గెలవలేదు? 3 సార్లు చేశాడు కదా. మాదిగలు వేసినా కానీ గెలుస్తాడు కదా. మరి ఎందుకు? ఒకటి. రెండవది ఏంది, బహుజన సోషలిస్ట్ పార్టీ ఎక్కడ పోయింది? నువ్వే కదా పెట్టింది, అది రాజకీయ పార్టీ కదా. మరి ఆ రాజకీయ పార్టీ ద్వారా వీని కాళ్ళు వాని కాళ్ళు పట్టుకునే బదులు వీళ్ళెంబడి పోయేవద్దు. నువ్వే అధికారంలోకి వచ్చి నువ్వే వర్గీకరణ చట్టం తీసుకురావచ్చు కదా, స్టేట్లో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావచ్చు కదా. అంతే. రాజకీయ నాయకులు తొత్తులుగా ఉంటే మాత్రం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే అన్నాడు, హక్కులు అనేవి భిక్షం ఎత్తుకుంటే రాదు, పోరాటం చేసి సాధించుకోమన్నాడు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిదానం. కాబట్టి ఆ విధంగా పోతే తప్ప పోరాటం వల్లనే సాధ్యమైంది. మీకు ఉదాహరణ చూడండి, సుమారు 200 ఏళ్ళు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు ఉట్టిగా వెళ్ళిపోయారా? పోరాటం ద్వారా పోయారా? పోరాటం చేశారు. అనేక మంది త్యాగాలు, ప్రాణ బలిదానాలు, మరి అనేక కాల్పులు, అనేక నిరాహార దీక్షలు, అదేవిధంగా మరి ఎన్నో రకాల ఉద్యమాలు చేసిన తర్వాత కదా ఇలా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారు. మరి ఆ ఉద్యమం ద్వారానే అయింది కదా. అదంతా ఎందుకండి? నిరాకమన్న తెలంగాణ ఉద్యమం జరిగింది. అది పోరాటం ద్వారా జరిగిందా, మరి మామూలుగా ల్యాబింగ్ ద్వారా జరిగిందా? తెలంగాణ ఉద్యమం ద్వారా 1300 మంది యువకులు, ఇట్లాంటి యువకులు అమరులు అయ్యారు కదా, ఆస్తులు పోయినాయి కదా. అట్లాంటి అన్నీ గోడగొట్టుకొని రోడ్లు ఎక్కి 42 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసింది నిజం కాదా? రోడ్ల మీదే ఉన్నది నిజం కాదా? అలా చనిపోయింది నిజం కాదా? సార్, ఇందులో మీరు తెలంగాణ ఉద్యమం గురించి వచ్చింది కాబట్టి నాదొక ప్రశ్న. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని అంటున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? ఇంతమంది విద్యార్థులు అమరులు అయ్యే వరకు, ఉద్యమకారులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వరకు ఎందుకు ఆలస్యం చేసింది? చూడమ్మా, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే ఒక కుటుంబమే చెప్తున్నాను నేను. సరే, రాష్ట్రం గురించి మీరు అడిగారు. కుటుంబంలో 4 అన్నదమ్ములు, తల్లిదండ్రి, పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు. ఒకేసారి విడిపోవాలంటే అందరి మనస్తత్వాలు దానికి అంగీకరించాం. అనేక బాధలకు గురి అవుతాయి. అట్లనే ఆంధ్ర తెలంగాణ 1950 నుంచి 53 నుంచి ఉన్నటువంటి ఆంధ్ర ఉన్నాయి. దీన్ని అక్కడ ఆంధ్ర వాళ్ళు కొంచెం వ్యతిరేకించే అవకాశం ఉన్నది. వ్యతిరేకించారు, వాళ్ళు ఉద్యమాలు చేసారు. వాళ్ళని కూడా ఒప్పించి మెప్పించి చేయాలని అనుకున్నారు.
అట్లా అనేక చర్చల సందర్భంగా అనేక మీటింగ్ల సందర్భంగా ఒకవైపు ఉద్యమం నడుస్తూ ఉంది, ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. దీంట్లో కొంత కాలయాపన జరిగిన మాట వాస్తవం, కాలయాపన మాట వాస్తవం. కానీ ఫైనల్గా మాత్రము గతంలో కూడా మీకు తెలుసో లేదో 1969లో చెన్నారెడ్డి నాయకత్వంలో ఒక ఉద్యమం వచ్చింది. అది వైలెన్స్ ఉద్యమం, హింసాత్మకమైనటువంటి ఉద్యమం. కాల్పులు జరిగినాయి, కొట్టిర్రు, రాళ్ళతో కొట్టిర్రు, ఎక్కడికెక్కడ చంపేసిర్రు, అనేక జరిగినాయి. అయినా అప్పుడు తెలంగాణ రాలేదే. ఒక సోనియా గాంధీ గారు అనుకున్న తప్పనే వచ్చింది. సోనియా గాంధీ గారు లేకుంటే మాత్రం ఎవ్వరు ఉన్న తెలంగాణ వచ్చేది కాదు. కాబట్టి ఇలా దాన్ని అనేక సమస్యలు, ఆస్తుల పంపకాలు, నీళ్ళ పంపకాలు, మరి ఎలక్ట్రిసిటీ పంపకాలు, ఇవన్నీ కూడా భూమి పంపకాలు, ఇవన్నీ కూడా ఒకవైపు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక జరిగినందువల్లనే కొంత జాప్యం జరిగింది. ఫైనల్గా మనకు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా అవునా చెప్పండి. అంటే సోనియా గాంధీ వల్లనే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటారు. ప్రజలు కొట్లాడిర్రు, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను ప్రధానమంత్రి కావాలన్న ఆకాంక్షతో భారత్ జోడో యాత్రను చేపడుతున్నారు. అందుకే ప్రజల్లోకి వెళ్తున్నారు. అసలు ప్రధానమంత్రి అయ్యే అర్హత రాహుల్ గాంధీకి లేదు అని అంటున్నారు. ఎందుకు లేదు చెప్పండి. మీరు యువకుడు, పనిచేసే సత్తా ఉంది, తిరిగే సత్తా ఉంది. మీకు అంత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మన పాదయాత్ర చేసింది ఆయన. ప్రధానమంత్రి కాదు, ప్రధానమంత్రి కావాలనుకుంటేనే ఆ రోజే మన్మోహన్ పెట్టకుంటే ఆయన్నే పెడతారు. ఓకే, ఎందుకు పెట్టు కాదు, ఆయన ఆశతో కాదు. నిజంగా ప్రజలకు సమస్యలు ఉన్నాయి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. దానికి ప్రత్యేకమైన వాళ్ళ ఆలోచన విధానంగా, ఆలోచనకు అనుగుణంగా ఏ విధంగా పరిపాలన తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో రాహుల్ గాంధీ గారు ఇలా ప్రజలకు వెళ్తూ ఉన్నాడు. మీరు అందరూ కూడా ప్రజలు మరి ఆయన బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి అక్కడ కూడా మరి ఆయన తిరుగుతూ ఉంటే ఎట్లా సింపుల్గా ఒక హంగామా లేదు, ఒక ఏమి లేదు, ఒక టీషర్ట్ ఒక బనీన్ వేసుకొని ఒక సామాన్య కార్యకర్తలాగా కాంగ్రెస్ జెండా పట్టుకొని ఇలా తిరుగుతూ ఉన్నాడు. ప్రధానమంత్రి కాదు ఆయన అనుకుంటే కూర్చుని దగ్గరనే ప్రధానమంత్రి కాగలడు. ఏమి చదువు లేదా ఆయనకు, వయసు లేదా, లేకపోతే ఈ మధ్యకాలంలో ప్రజలు తిన్న అనుభవం లేదా, ఏం తక్కువ ఉందనే ప్రధానమంత్రి. మళ్ళీ వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ లేదా, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీకి దేశానికి సేవ చేయలేదా, ఏ అర్హత లేదు చెప్పండి. అట్లంటే కేటీఆర్కి ఏ అర్హత ఉందని అమెరికాకి వెళ్ళి రాగానే ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యింది చెప్పండి, పార్టీకి అధినేత ఎట్లా అయింది చెప్పండి. ఇప్పుడు కనీసం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఆయన, లేడు కదా. 2010 వరకు ఆయన ఉద్యమం 2001లో స్టార్ట్ అయితే 2010 వరకు ఆయన ఇక్కడ లేడు, అమెరికాలో ఉన్నాడు. ఆ కేటీఆర్కి కవిత లేరు. మరి వీళ్ళు ఏ అర్హత ఉందని వాళ్ళు అయ్యారు. ఈయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. కాంగ్రెస్ కోసం కొట్లాడుతున్నాడు, తండ్రిని ఓడగొట్టుకున్నాడు, నానమ్మని ఓడగొట్టుకున్నాడు ఈ దేశం కోసం. పెళ్లి చేసుకోకుండా ప్రజలకే జీవితం అంకితం చేయాలని తిరుగుతూ ఉన్నాడు. ఇంకా అంతకంటే ఇంకా ఏం కావాలి, ప్రజలకు చెయ్యాలని ఒక తప్పడం కూడా ఉన్నది కదా. ఏదో డ్రామాలు చేసేది కాదు, ఇళ్ళ లెక్క మాటలు చెప్పి తప్పించుకునేది కాదు. ఖచ్చితంగా ఆయన ప్రజల కోసమే, అనేక వర్గాల కోసం ఈ దేశంలోని జనాభా మొత్తానికి, క్రిస్టియన్ కానీ, ముస్లిమ్స్ కానీ, బౌద్ధులకు కానీ, సిక్కులకు కానీ, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కానీ, మొత్తం సంబంధ వర్గాల కోసం పనిచేయాలనేటువంటి ఒక అపారమైన అనుభవం గడించడానికి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు. తప్పేంది, ఏం తక్కువ ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా పూర్తి అర్హత రాహుల్ గాంధీకి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించిన తరువాత ఒక 10 సంవత్సరాలు మాత్రం అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఊసు లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. సో 60 సంవత్సరాలలో చేయని అభివృద్ధి ఇప్పుడు మాత్రం చేస్తుందని ఏంటి నమ్మకం అని అడుగుతున్నారు. ఎందుకు చేయలేదు 60 సంవత్సరాలు? 60 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిరండి? కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అయిందంట. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ ఎవరు కట్టిరండి? ఎస్ఆర్ఎస్పి ఎవరు కట్టిరు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎవరు కట్టిరండి? ఇది నీళ్ళ అంశాలు. ఈ ఇన్ని నేషనల్ హైవే రోడ్లన్నీ వదిలేసిరండి ఈ 10 ఏళ్ల కాలంలో. అంతకుముందు రోడ్లు లేవా? రైతులకు రుణాలు ఇవ్వలేదా? బ్యాంకుల జాతీయకరణ ఎవరు చేసిర్రు? రాజభవనాల రద్దు ఎవరు చేసిర్రు? విమానాలు లేవా? అప్పటికి విదేశాల సంబంధాలు లేవా? విదేశాలతో చర్చల ద్వారా అనేక నిధులు తీసుకొచ్చి వాళ్ళు ఒక విదేశీ సంబంధాలు కుదుర్చుకున్నది కాదా? ఇవన్నీ ఎవరు చేశారండి? అంతకుముందుకు మీరు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రాకేష్ శర్మ అంటే ఆయనను అంతరిక్షంలో పంపింది మన భారత హైదరాబాద్ వాసిని. సోనియా గాంధీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే అభివృద్ధి అంటే ఏంది?
ప్రజల ఆర్థిక స్థితి ఆ రోజు ఎట్లా ఉండే ఇవాళ ఎట్లా ఉంది. ఆ రోజున కేవలము కొంత 5-10 మందికే కరెంటు సౌకర్యం ఉండే. మరి మొన్నటి ఇంటికి కరెంటు తీసుకొచ్చిన ఘనత ఎవరు ఉన్నదండి? లైట్ల కాడ మేము ఇంతెందుకు లైట్ల కాడ చదువుకున్నాం, చిన్న దీపాల కాడ చదువుకున్నాం. ఇలా పరిస్థితి ఉందా చెప్పండి? మోడీ తీసుకొచ్చిన తర్వాత కరెంట్ వచ్చిందా? మోడీ తీసుకొచ్చిన రోడ్లు పడ్డాయా? మోడీ తీసుకొచ్చిన ప్రాజెక్టులు కట్టిండ చెప్పండి? ఏ ప్రాజెక్టు పూర్తి చేసిండు ఆయన? ప్రజలకు అందుబాటులో ఏం తీసుకొచ్చిండు? అభివృద్ధి చేయలేదంటే ఇదంతా అభివృద్ధి కాదా? ఇన్ని పాఠశాలలు ఎట్లా కట్టిండు, ఇన్ని కాలేజీలు ఎట్లా కట్టిండు? ఇన్ని కాలేజీలు పెట్టి ఇది పెట్టి ఇన్స్టిట్యూట్ పెట్టి ఇక్కడ CCMB ఎవరు కట్టిర్రు? IICT ఎవరు పెట్టిర్రు? DMRL DLRL ఇవన్నీ కూడా ఎట్లా పెట్టిర్రు? ECIL ఈ NFC కంపెనీలు ఎవరు పెట్టిర్రు? ఇదంతా డెవలప్మెంట్ కాదా? ఎట్లా చెప్తారండి? అసలు గుడ్డే ఏం చేయలేదు అంటే అసలు పిచ్చోళ్ళ వీళ్ళు మెంటలా, వీళ్ళకి ఏమో అర్థమైందా, వీళ్ళకు చదువుకున్నారా, సమాజం తెలుసా లేదా అని ఒకవైపు జాలి కలుగుతూ ఉన్నది. ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఇంకా అనేక విషయాలు చెప్పొచ్చు. వ్యవసాయం డెవలప్ చేయడానికి మరి ఇక్కడ వ్యవసాయ కాలేజీలు పెట్టలేదా చెప్పండి? NG రంగా కాలేజీ పెట్టలేదా చెప్పండి? వ్యవసాయం ఏ విధంగా చేయాలనేది ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత అభివృద్ధి జరగలేదు 60 ఏళ్ళ అంటారు. ఇవన్నీ ఎవరు చేసి నాకు సమాధానం చెప్పండి. నాకు సమాధానం కావాలి. ఇప్పుడు వాళ్ళని చెప్పమనండి. బీజేపీ వాళ్ళను చేయలేదు. కేసీఆర్ని చెప్పమనండి. బస్ట్ పట్టించండి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం. కాబట్టి నేను అంటున్నా కాంగ్రెస్ మాత్రమే ఖచ్చితంగా చేయగలరు. కాంగ్రెస్ ఈ దేశానికి రక్ష. కాంగ్రెస్ లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ఉండదు. అరాచకాలు చేస్తారు, ఊచకోత కోస్తారు, రెచ్చగొడతారు, గుళ్ళు గోపురాల మీద పబ్బం గడుపుకుంటారు తప్ప ఇంకొక విషయం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రాపోలు రాములు గారు తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను, అసలు రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి, రాజకీయంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి అభివృద్ధి పథకాలను తీసుకురావాలి, ప్రజల్లో ఎలా మెలగాలి అనే ఎన్నో అంశాలను ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా తెలియజేశారు. అంతేకాదు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమాగా తెలుపుతున్నారు. మరి ఆ ప్రజల నిర్ణయం ఎలా ఉందో వేచి చూడాలి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.